దేశంలోని అతిపెద్ద పౌర విమానయాన సంస్థ ఇండిగో సంక్షోభం కొనసాగుతూనే ఉంది. 1000కి పైగా విమానాలు రద్దయ్యాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే ఈ సంక్షోభం కావాలని సృష్టించారా? డీజీసీఏ నిబంధనల అమలుకు సమయం ఉన్నప్పటికీ తగిన ఏర్పాట్లు చేసుకోకుండా తాత్సారం చేశారా? నిబంధనలు అమల్లోకి వచ్చిన తర్వాత గందరగోళం సృష్టిస్తున్నారా? ఉద్దేశపూర్వకంగానే విమాన సర్వీసులు రద్దు, జాప్యం వంటి చర్యలతో ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించడం ద్వారా నిబంధనల సడలింపు కోసం యాజమాన్యం ప్రయత్నించిందా అంటే తాజా పరిణామాలు అవుననే అంటున్నాయి. పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, గ్రౌండ్ స్టాఫ్ తో సహా ఇండిగో సిబ్బంది సంతకాలు చేసి రాసినట్లుగా పేర్కొంటున్న ఓ బహిరంగ లేఖ ఈ అనుమానాలకు బలం చేకూర్చుతోంది. ఈ సంక్షోభానికి కారణం కేవలం నిర్వహణలో వైఫల్యం కాదని, ప్రణాళికలు, ఫ్రంట్ లైన్ ఉద్యోగుల రక్షణలో వైఫల్యమని ఇండిగో సిబ్బంది లేఖలు పేర్కొన్నారు. సంక్షోభానికి కారణమైన నిర్ణయాలు తీసుకున్న వారంతా తాజా పరిణామాలకు దూరంగా ఉన్నారని, ఇందుకు సంబంధం లేని ఉద్యోగులు మాత్రం ప్రయాణికుల ఆగ్రహాన్ని చవిచూస్తున్నారు అని వాపోయారు. డీజీసీఏ నిబంధనలు అమల్లోకి వచ్చిన సమయంలోనే భారీగా విమాన సర్వీసులు రద్దవడం యాదృచ్ఛికం కాదని, దీని వెనుకున్న కారణాలను విస్మరించరాదు అని అన్నారు. సంక్షోభాన్ని సృష్టించి డీజీసీఏ నిబంధనల సడలింపు కోసమే నిర్వహణ వైఫల్యం జరిగినట్లుగా ఉంది అని అభిప్రాయపడ్డారు. స్వామి ఎయిర్పోర్ట్ లో అయ్యప్ప స్వామి కష్టాలు, ఫ్లైట్లన్నీ క్యాన్సిల్ అవుతున్నాయి. అయ్యప్ప స్వాములు చూసి చేసుకోండి, క్యాన్సిలేషన్ అవుతున్నాయి మొత్తం ఇండిగో ఫ్లైట్స్. టీవీ వాళ్ళకి పెడుతున్నాను.